వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ రిలీజ్ చేసిన రీసెంట్ డేటా ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుల డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాలో 75% అప్రూవల్ రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు. షాకింగ్ కాదు. ఇది ఆయన ప్రజల హృదయాల్లో ఎంత ప్రగాఢమైన విశ్వాసాన్ని పొందారో స్పష్టం చేస్తోంది. ఈ సర్వే రిజల్ట్స్ ప్రధాని మోదీకి దేశంలో అలానే దేశం వెలుపల కూడా ప్రజల్లో ఎంత అపీల్ ఉందో మరింత కాంక్రీట్ గా నిరూపించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 75% మంది ప్రధాని మోదీని ఒక ప్రజాస్వామ్య ప్రపంచ నాయకుడిగా ఆమోదించారు. కేవలం 18% మంది మాత్రమే వ్యతిరేకించారు. 7% మందికి ఎలాంటి అభిప్రాయం లేదు. ఈ లిస్ట్ లో రెండవ స్థానంలో నిలిచిన సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జేమ్యూంగ్ 59% అప్రూవల్ రేటింగ్ తో చాలా దూరంలో నిలిచారు. సౌత్ కొరియాలో అత్యున్నత పదవిని చేపట్టి కేవలం ఒక్క నెల మాత్రమే అయినప్పటికీ ఈ లిస్ట్ లో రెండవ స్థానంలో నిలవటం నిజంగా ఒక గొప్ప విజయం అనే చెప్పాలి. ఆ తర్వాత స్థానాల్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 57% ఆమోదంతో మూడవ స్థానంలో ఉన్నారు. కెనడాలో కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి మార్క్ కార్నీ 56% ఆమోదంతో నాలుగవ స్థానంలో నిలిచారు. మన ప్రధానికి 3 స్థానాలు కింద ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ 54% ఆమోదంతో టాప్ 5 ని పూర్తి చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8వ స్థానంలో నిలవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. గతేడాది నవంబర్లో భారీ మెజారిటీతో అమెరికా ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు కేవలం 44% మంది మాత్రమే ఆమోదం తెలిపారు. ఆయన వాణిజ్య సుంకాలు, కొన్ని అంతర్గత నిర్ణయాలు దీనికి కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలాండ్ అధినేత డొనాల్డ్ టస్క్ 9వ స్థానంలో ఉండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 10వ స్థానంలో నిలిచారు. ఈ అప్రూవల్ రేటింగ్లు జూలై 4 నుండి 10, 2025 మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఉన్నాయని మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యధికంగా ఆమోదించబడిన ప్రజాస్వామ్య నాయకుడిగా ఎంపికైన అదే రోజు ఆయన భారతదేశ ప్రధాని మంత్రిగా 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత నిరంతరాయంగా పదవిలో ఉన్న రెండవ అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రికార్డ్. జనవరి 1966 నుండి మార్చ్ 1977 వరకు 4077 రోజులు వరుసగా పదవిలో ఉన్న ఇందిరాగాంధీ రికార్డ్ ని ఆయన అధిగమించారు. నరేంద్ర మోదీకి కొన్ని ప్రత్యేక గుర్తింపులు కూడా ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి ఈయనే. అలానే హిందీ మాట్లాడని రాష్ట్రం నుండి వచ్చి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా ఈయనే. అంతేకాదు, భారత చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధాని, కనీసం 2 పూర్తి పదవీ కాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా మోదీనే.